అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ కమిటీ కుర్రాళ్ళు టీం. ఈ కమిటీ కుర్రాళ్ళు నేను కంచరపాలెం అనే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాను. ఒక క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్కి చూడడానికి వెళ్ళిన నన్ను ఒక పర్సన్ చూసి నా పక్కకు వచ్చి కూర్చొని ఒక పెద్ద సినిమా చేస్తున్నానండి, ఆయన ఎవరో నాకు తెలీదు, ఒక పెద్ద సినిమా చేస్తున్నాను, మీరు నాకు ఒక క్యారెక్టర్లో కనిపిస్తున్నారు, మీరు చేస్తే చాలా బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి ఇది నేషనల్ అవార్డు కొట్టే సినిమా అన్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు తెలియట్లే. వచ్చాడు, తర్వాత క్రికెట్ ఆడుతున్న టైంలో ఫనీ గారిని పిలుచుకొచ్చాడు. ఒక చిన్న క్యాంటీన్ ఉంది, ఫనీ గారు అనుకున్న క్యారెక్టర్ ఈయన్ని కన్ఫర్మ్ ఏంటి అంటే ఫనీ గారు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ పర్సన్ ఏంటి నేషనల్ అవార్డు కొట్టే సినిమా అంటున్నాడు, ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అంటే మనం ఆఫీస్కి వస్తాం కదా సార్ అని చెప్పి ఆఫీస్లో ఒక కథ నేరేట్ చేశాడండి. కమిటీ కుర్రాలు చేసేసాను. కమిటీ కుర్రాల తర్వాత నాకు చాలా అంటే చాలా మంచి నేమ్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా మళ్ళీ నేను ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. తర్వాత ఒక వన్ ఫైన్ డే కాల్ చేసి మచా ఏంటి క్యారెక్టర్ ఏమంటే నేను లైఫ్లో సత్యయ్య క్యారెక్టర్ నేను రాయలేను మచ్చా అనేసాడు. సో మరి లైఫ్లో సత్యయ్య క్యారెక్టర్ని అయితే రాయొద్దు, కానీ నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా సత్యలా నేను పండిస్తాను. సో ఆ పర్సన్ ఎవరు అంటే నేను ఎప్పటికీ 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 మర్చిపోలేను, మా మచ్చ, మా యదువంశీ. లవ్ యూ మచ్చ. నేను అసలు నీలాంటి పర్సన్ కలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా మంచి పర్సన్ మీ బ్రదర్ కానీ నువ్వు కానీ. అలాగే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్తో నన్ను కొలాబరేట్ చేసి ప్రొడక్షన్ హౌస్లో ఒక పింక్ వెళ్ళిపోయిందంటే మా ఒంట్లో ఒక ఇంక్ అయిపోయింది. సో నిహారిక గారు కానీ రమేష్ గారు కానీ ఏ సినిమా చేసినా కూడా కిషోర్ గారు మీరు చేయాలండి, అది చిన్న క్యారెక్టర్ అన్నా పెద్ద క్యారెక్టర్ అన్నా మీరు చేస్తే బాగుంటుంది అంటే నేను ఐ సెడ్ ఎస్, నో అని చెప్పలేక డెఫినెట్లీ నేను మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఐఎమ్ రెడీ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనుదీప్ జీ, నీ సాంగ్ 20 years పైన అయిపోతుంది మా 10th class బ్యాచ్ అంతా. మీరు చెప్పితే నమ్మరండి, వైజాగ్లో నేను చేసిన నా ఫస్ట్ సినిమా, నేను కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి చాలా టైమ్స్ అంటే మెనీ టైమ్స్ నేను వెళ్ళడం జరిగింది. బట్ నేను చేసిన సినిమాకి మా ప్రతి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, పక్క ఊరే ఉన్న ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ప్రతి బ్యాచ్కి వచ్చి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళడం కాదండి, బట్ అక్కడున్న నేను చూసిన సిచ్యువేషన్ ఏంటి అంటే థియేటర్ బయట టికెట్స్ అమ్మే కౌంటర్ బాయ్ వచ్చి ఇంత కట్ట టికెట్లు పట్టుకుని అన్నా ఇన్నాళ్ళకి ఇన్ని కట్టలు టికెట్లు దిగుతున్నాయి అన్నా, వీడియో కాల్ చేసి వంశీకి చూపించమని, నిహారిక గారు చూపించమని. నేను వాళ్ళ ఎమోషన్, కళ్ళలో ఎమోషన్ నా ఏందన్నా అది నాకు ఒక సీన్ అండి. ఈ ఒక్క సీన్ మచా అంతే చేస్తే ఓకే అయిపోయింది, కానీ ఒకే ఒక్క సీన్ 100 టేకులైనా పర్లేదు, ఈ సీన్ మీద సినిమా నిలబడుతుంది. అరే సుబ్బా బాబాయ్ అలాగే అందరూ అనుకుంటారు ఏమన్నా రివర్స్ అయిపోతారే మనిషి, అందరూ ఎంత పెద్దోళ్ళు అయిపోయారా, నేనే చిన్నవాడిని యాక్చువల్గా, నా ఏజ్కి నేను చేసే పాత్రకి సంబంధం లేదు. ఓకే బట్ రసుబ్బా ఏంద్రా నా కొడుకు బతుకుంటే మీకులా కళ్ళ జోడెట్టుకొని సూటు బూట్ వేసుకొని పెద్ద ఉద్యోగం చేసి ఊర్లోకి వస్తారా, అందరం చూసి సార్ అని వాళ్ళు ఏమోరా అని నాకు వంశీ చేసి చూపించాడండి. ఇప్పుడు అమ్మాయి డైరెక్టరా లేకపోతే యాక్టరా, వంశీ చేసి చూపిస్తున్నప్పుడు నాకు నిజంగా ఈ ఒక్క సీన్ నాకు చేసి చూపించాడండి. గూస్ బంప్స్. అది సెట్లో కూడా కదా, ఆఫీస్లో. మసా నీకు గుర్తుందో లేదో, నాకు ఈ అమ్మ కథ ఎంత విన్నాను. ఈ ఒక్క సీన్ కోసం వెయిట్ చేశాను. ఆ ఒక్క సీన్ బాగా అనిపించింది. కాకపోతే నాకు ఒక టాస్క్ ఇచ్చాడు, మచా ఎంత వెయిట్ ఉన్నావు, కాకపోతే ఆ ఒక్క సీన్ కోసం నువ్వు యూ హ్యావ్ టు రెడ్యూస్ అన్నాడు. సరే ఎవరినో పరిచయం చేస్తారంటే మాకు ఒక మూర్ఖుడు ఉన్నాళ్ళండి అక్షయ్ అని, వాడిని పరిచయం చేసి వాడు వీడియో కాల్లో 6 o'clock అయితే నేను షూట్ లేకపోతే లెగను, బట్ అటు 6 o'clock లేపుతున్నా టైం అయిపోయింది అనేసి ఒక ప్రోటీన్ డబ్బా ఇచ్చాడు ఫ్రీగా, అయితే తాగు 6 o'clock రా. ఆ 6 o'clock వెళ్ళి నేను వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒకరోజు నేను సీరియస్గా చేస్తున్నాను, పైకి కిందకి ఏదో సంథింగ్ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఇలా బెండ్ అయ్యి ఇలా లెగలేకపోయాను. నేను మొబైల్ పక్క పడిపోయింది. అరే ఏంట్రా అని అలా పడుకున్నాను. నేను నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ మా గ్రౌండ్లోకి వచ్చి ఏంటి హడావడి చేసేస్తున్నారు, కట్ చేస్తానా నీకు ఏం కాలేదన్న సంథింగ్, అది జస్ట్ గ్యాస్ ఏదో ఫామ్ అయినట్టు ఉంది, పట్టేసింది, రెస్ట్ తీసుకొని చెప్పి నాకు 3 days తగ్గలేదండి. వంశీ అంటాడు మచ్చా ఫుటేజ్ నాకు పంపించి నిన్ను సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్లో వాడదు అంటే నా నొప్పులు వాళ్ళు ప్రమోషన్గా వాడుతున్నారు. ఓకే నో ప్రాబ్లం, బట్ అయినా చాలా బాగా నేను కూడా నా హెల్త్ కేర్ ఎప్పుడు తీసుకున్నానంటూ నాకు ఈ అవకాశం వచ్చింది. ఒక మంచిగా హెల్త్ కేర్ తీసుకుని ఒక 8 kgs రెడ్యూస్ అయ్యామచ్చా. నేను 45 days ఒక అన్నం మెతుకు కూడా నేను తినలేదు.
ఆ ఒక్క షాట్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ అక్షయ్ అండ్ వంశీ. 11 మంది హీరో. నేను ఏ సినిమాకి వెళ్ళినా కూడా పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా సరే, అరే అది ఎవడరా, ఒక సినిమాలో 11 మంది హీరోలు ఇంట్రడ్యూస్ చేశాడు, ప్రతి ఒక్కరూ బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్ చేశాడు. సూపర్ డైరెక్షన్ రాది. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడనేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫైనల్గా 20 సంవత్సరాలు దాటుతుందండి నా 10th క్లాస్. ఒక నాస్టాలజికల్ ఫీల్. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎప్పుడన్నా గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామంటే వాళ్ళని కలిసినప్పుడు ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతానో, సినిమా ఈ నేషనల్ అవార్డు ద్వారా మమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నాను. బట్ ఆ రోజులు మళ్ళీ రావని చెప్పి ఒక పాట రాసాం అనుదీప్ భయ్య. ఖచ్చితంగా కష్టపడితే ఆ రోజుల కంటే మంచి రోజు ఒకటి వస్తుంది. నేషనల్ అవార్డు ద్వారా మాకు ఈరోజు వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. అండ్ మీ 11 మంది వంశీతో సినిమాలు హీరోగా చేస్తారేమో, కానీ మీరు 11 మంది చేసిన ప్రతి సినిమాలో కూడా నేను చేస్తా. బై బికాస్ ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ సో మచ్. రాక్ చేద్దాం అంతే. అలాగే మా ఫణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు. నిహారిక గారు, మీ స్మైల్తో గెలిచాం దీన్ని ఫైనల్గా. ఏమనుకుంటున్నారు చెప్పమంటారా మైండ్లో? వద్దంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చాలా చాలా అంటే చాలా గుర్తింపుని తీసుకొచ్చింది, చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీని తీసుకొచ్చింది. నిజంగా ఫీల్ అవుతున్నాయి. నేను నైట్ షూట్కి వెళ్ళేసరికి అందరూ నన్ను కంగ్రాచులేషన్స్ చెప్పి హగ్ చేసుకుని చెప్తుంటే నిజంగా ఈ అవార్డు నాకు వచ్చింది. ఈ నేషనల్ అవార్డు ఒక సినిమాకి కాదు, నాకు వచ్చింది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్కి ఫోన్ చేశాను, మా అమ్మకి ఫోన్ చేశాను, మా అక్కలకు ఫోన్ చేశాను, మా బ్రదర్కి ఫోన్ చేశాను. అన్నయ్య, నేను చేసిన సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా గర్వంగా చెప్పుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కిషోర్ గారు, అదరగొట్టేశారు. అండ్ ఎస్, నాగార్జున గారు లిరిసిస్ట్ ఇప్పుడు మాట్లాడతారు.